చేస్తున్నానండి. ఇప్పుడు మనకి తక్ష ధాతువు ఉంది కదా. ఈ తక్ష ధాతువుకి దానికి అదేంటి మన ఇత్తు సంజలు చూస్తే తక్షు అనేది తక్ష అయిపోయింది. మళ్ళీ ఇది కూడా తక్ష అనేది తక్ష అయిపోయింది. రెండు కూడా తక్ష లాగానే తక్షు కనిపిస్తున్నాయి, అవునా? ఇప్పుడు మనకి ఏం అర్థమైంది, ఏం అర్థం కాలేదు కదా. ఏ అర్థం ఏది అనేది నాకు అర్థం, మీకు చెప్తారు, మీరేం చెప్తారు, ఇక్కడ తనుకరణి అని పైన చెప్తారు. కానీ నేనేమంటాను, నా పైనదే త్వచ అని చెప్తాను. ఓకే, త్వచని అని చెప్తాను, మీరు తనుకరణి అన్నారు, అంటే తప్పైపోయింది కదా అక్కడ. ఆ? తప్పైపోయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్తాను, తనూకరణే అని చెప్తాను, మీరేమంటారు, త్వచనే అంటారు. అంటే రెండు ఇద్దరివి కుదరట్లేదు, అవునా? మీరు ఒకటి అంటున్నారు, నేను ఒకటి అంటున్నాను, రూపాలన్నీ చేంజ్ అయిపోతున్నాయి. అందుకనే అక్కడ ఏ ధాతువు ఉంది ఖచ్చితంగా మనకేమీ తెలియదు. తెలుస్తుందా? తెలియదు. తెలియదు. రెండు కూడా తక్ష తక్షే కనిపిస్తుంది అంతే, అవునా? రెండు ఒకేలాగా కనిపిస్తున్నప్పుడు ఒకటి ఇంకోటి తీసుకోవడం కూడా వ్యర్థమే, అవునా? అందుకని చెప్తున్నారు ఏమని, ఈ తక్ష ధాతువు తనూకరణే అర్థం ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ష్ణు ప్రత్యయం వికల్పం. వస్తుంది వికల్పంగా. తర్వాత తక్ష అని కనిపిస్తుంది, మరి ఏ ఏ విధంగా కనిపించింది, అది త్వచనే అర్థములో. ఓకే, త్వచనే అర్థములో కనిపించింది. సో అప్పుడు ఈ సూత్రము పని చెయ్యదు. ఈ సూత్రం పని చేయకపోతే ఔత్సర్గిక రూపంలో ఎవరొస్తారు, షప్పు మాత్రమే వస్తుంది. ఎందుకు, ఈ రెండు కూడా భ్వాదిగణ ధాతువులు, అవునా? రెండు కూడా భ్వాదిగణ ధాతువులైనప్పుడు షప్పు మాత్రమే వస్తుంది. మరి కొన్ని ధాతువులకు వేరే విధంగా వస్తుంది. అందుకనే ఈ 18 సూత్రాలను చెప్పడం జరిగింది. అర్థమైందా అండి? అర్థమైంది. ఆ. సో ఈ 18 సూత్రాలలో వచ్చినటువంటి 49 ధాతువులేంటో ఒక్కసారి మీరు లిస్ట్ రాసుకోండి. ఇప్పుడు ఓకే. ఒకదాని కింద ఒకటి సూ- రాసుకోండి. సూత్రాలు 18 సూత్రాలు రాయించారండి ఇంతకు ముందు వాళ్ళకి? ఆ ఇక్కడ అది పిక్చర్ పంపించాను, రాయించడం అనేది ఇంకేం చేయలేదు, పిక్చర్ ఓకే. పంపించాను. రాసుకుంటారా, రాసుకోండి. గుపు ధూప విచ్చి పని పణిభ్య ఆయః. యాక్చువల్గా సూత్రాలన్నీ మనకి లిస్ట్ ఉంది కాబట్టి మీరు అది చూసుకొని రాసుకోవచ్చు. ఫస్ట్ ఓకే, మన ధాతువులవన్నీ గ్రూప్ లో పెట్టారా మీరు? పెట్టినాం పెట్టినాం. యా, నేను రాసుకుంటాను. రాసుకోండి, అవి చూసేసి రాసుకోండి, అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ధాతువులు రాసుకోండి, మొత్తం ధాతువులు. ఓకే. గుపు రక్షణే, గుపు రక్షణ. అంటే రక్షించడము. అంటే ఆ 49 ధాతువులు చెప్తున్నారా మేడం? అవునండి. ఓకే. రెండవ ధాతువు రాసుకోండి. ధూప సంతాపే, ధూప సంతాపే అంటే ఇక్కడ పైనేమో రక్షించడము, ఇక్కడేమో సంతాపే వేడి. సూర్య సూర్య సూర్యుని వేడి ఉంటుంది కదా, సో వేడి సంతాపం. తాపం, సూర్యతాపం. సూర్యతాపం, వేడి. ఓకే, మూడవ ధాతు రాసుకోండి. పణ, పణ స్తుతౌ, పణ స్తుతౌ. పణ వ్యవహారే స్తుతౌ అని రాసుకోండి. వ్యవహారే స్తుతౌ, ఈ వ్యవహారే ముందు రాయండి. వ్యవహారే స్తుతౌ ఎలా రాసినా సరే, కాకపోతే మీకు కనిపించడము ఇలా కనిపిస్తుంది, ఇది ఫస్ట్ కనిపిస్తుంది. ఓకేనా? పణ ఈ వ్యవహార 49 గ్రూప్ ఏమంటారు మేడం? 49 విశేష ధాతువులు, భ్వాదిగణ విశేష ధాతువులు 49 అని రాసుకోండి. వీటిని 18 సూత్రాల ద్వారా చెప్పబడ్డాయి. అది టైటిల్ అండి మీకు. ఓకేనా? సూత్రముల ద్వారా చెప్పబడేవా? ఉమ్. అంటే ఇది ఉమ్. ఏ అంతర్గణాలకు వస్తాయండి? అంతర్గణం కాదు, భాదిగణం అని చెప్పుకున్నాం కదా, అంతే. వాదిగణంలోనే. ఓకే 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 భాదిగణ విశేష ధాతువులు 49. ఓకే. అది మనకి ఎలా తెలిసింది, ఇప్పుడు ఈ 18 సూత్రాలు చదువుకోవడం వల్ల తెలిసింది, అవునా? రెండోది చెప్పండి. రూప రెండవ
రెండవది ధూప సంతాపే. ధూప ధూప సంతాపే. ఇదండి. సంతాపే అంటే వేడి. సూర్య సూర్య ఏమంటాం? తాపం. సూర్యతాపం. సూర్యతాపం, వేడి. ఇవి ఏ ఫిల్టర్ కింద వస్తాయి మేడం? ఉమ్, ఏ ఫిల్టర్లో వస్తాయి మేడం ఈ లిస్టు? ఇప్పుడే చెప్పుకున్నాంగా, భాదిగన విశేష ధాతువులు. అంతే ఫిల్టర్. చెప్పారు. ఫిల్టర్ దేనికి వస్తుంది అని చెప్తుంది. అదే ఫిల్టర్ దీనికే. షప్ అనేది వస్తుంది కదండి మీకు. ఓ ఫస్ట్ షప్పు కిందనా? భాది. ఓ షప్పు కాదు కింద. ఓకే ఓకే. కాదు కాదు, షప్పు కింద అని కాదు. షప్ అనేది జస్ట్ ఇప్పుడు భాదిగన ధాతువులు ఏం చెప్తున్నాయి? షప్పు వికరణం కావాలి, కర్తరి ప్రయోగం చేస్తుంటే షప్పు వికరణం కావాలి అని చెప్తుంది. ఆ, అయితే ఈ ధాతువులు మీరు ఇవన్నీ రాసుకోండి, నేను తర్వాత చెప్తాను దాని గురించి. ఓకే ఓకే. ఆ, సారీ సారీ. పర్లేదు. అయితే ఇప్పుడు ఏంది? సో ఇప్పుడు శ్రీకాంత్ గారు ఏంటంటే మీరు ఇక్కడ పైన ఫిల్టర్ చూపిస్తారు కదా, అలా ధాతువులను చూద్దాం అనుకుంటున్నారేమో ప్రాబ్లం. అదే అదే. అవును. ఓ, అలా అంటున్నారా? అదా? అచ్చా 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 అచ్చా, ఓకే. సో ఇక్కడ మనకి చూడ్డానికి రాదు. ఫిల్టర్ కిందికి రాదు. రాదు రాదు. ఎందుకంటే అదే సూత్రాల అదే. ద్వారా. సూత్రాల ఓకే ద్వారా. ఓ ఓకే. సూత్రాలు కాదు, సూత్రాలు ఫిల్టర్లోకి వస్తాయి కానీ ఈ ధాతువులకు కాదు. ఓకే మ్మ్. ఈ సూత్రాలలో కూడా మీకు రాదు. ఎందుకంటే ఇప్పుడు కరెక్టేనండి. ఇవి ఎక్కడెక్కడో ఉన్నటువంటి సూత్రాలు ఇవి. కరెక్ట్ లైన్ గా ఉన్నటువంటి సూత్రాలు కాదు ఇవి. ఓకే ఓకే. మ్మ్. అదనమాట. ఓకే, మీరు ఫిల్టర్ అనేది ఆ ఫిల్టర్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే. అనంత్ గారు ఫుల్ మంచి క్యాచ్ చేశారు. ఉత్తమం. యా. సో మూడోది ఆయన అయిపోయిందా? నాలుగోది రాసుకోండి. పన. ఆయన బాగా మూడో తపస్సు దానికి అర్థం చేస్తున్నారులేండి. చెప్పలేదండి. మూడో దానికి అర్థం చెప్పండి. చెప్పలేదా? ఓకే. వ్యవహారే వ్యవహారే స్తుతౌ. స్థుతౌ అన్నాడు. వ్యవహరించడము, స్తుతించడం. ఏమి వ్యవహరించడము, స్థుతించడం? స్తుతించడం. వ్యవహరించడం. వ్యవహరించడం అంటే ఏంటి? మనం ఈ పని చేస్తున్నాం, అలా వ్యవహరిస్తున్నాడు అంటాం కదా. ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అనడమే వ్యవహారం కదా. ఇతని వ్యవహారం బాగాలేదు, ఈమెది బాగుంది, అట్లా ఏదో అట్లా చెప్తూ ఉంటాం కదా. వ్యవహారంలో ఇలా ఉండాలి కదా. సో అలా ఉండకూడదు. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడాలి, వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టాలి. సో ఇవన్నీ వ్యవహారం కదా. సో స్తుతించడం. ఓకేనా? ఆ, తర్వాత దానికి పక్కన కొంచెం స్పేస్ వదలండి, రూపం రాసుకుంటారు. ఓకే. నాలుగవది ఒకదాని తర్వాత ఒకటి రాసుకుందామని. ఇక్కడ ఇంతవరకు వస్తే ఇక్కడ కొంచెం ప్లేస్ వదలండి. ఓకే. దాని రూపం ఏముంటుంది, ఏ అర్థంతో ఉంటుంది? రెండు రెండు అర్థాలు ఉంటాయి ఒక్కొక్క ధాతువుకి. సో మరి ఏ అర్థము దేని ద్వారా ఇస్తుంది అనే విషయాలు కూడా చెప్పుకున్నాము. సో అది కూడా మీరు అక్కడ ఇంక్లూడ్ చేసుకోండి ఫస్ట్ ఇవి రాసుకున్నాక. ఓకే. తర్వాత పన. ఇప్పుడు ఏం రాస్తారు? నాలుగవది పన. పన సేమ్ అదే. వ్యవహారే స్తుతౌ చ. వ్యవహారే స్తుతౌ అని రాసుకోండి. చా కూడా పెట్టండి అక్కడ. చా పెడితే ఇంకొకటి కూడా ఉంది కదా. వ్యవహారే స్తుతౌ చ, రెండు ఉన్నాయి కాబట్టి వ్యవహారము, స్తుతించడం. ఈ రెండింటిలో కూడా పనయతి పణయతి వస్తుంది. అది ఎప్పుడు ఏ అర్థాన్ని ఇస్తూ వస్తుంది? స్తుతి అర్థంలో వస్తుంది అనమాట. ఓకే. మరి వ్యవహారంలో ఏమైపోతుంది చెప్పండి? పనయతి పణయతి ఇలా ఉన్నాయి. ఇది స్తుతి అర్థంలో ఇలా వస్తుంది. నత్వం ఉండేది వ్యవహారం అండి. రెండు కూడా. అవునా? రెండు కూడా. పణ ధాతువు వేరు, పన ధాతువు వేరు. రెండింటికి కూడా స్తుతి వ్యవహారం అని చెప్పుకున్నాం ఇప్పుడు. అవునా? అవి ధాతువులవి. సో దీర్ఘాలు ఇవన్నిటికి కూడా. పనాయతి పణాయతి. సో ఇప్పుడు స్తుతి అర్థంలో ఇలా వచ్చిందండి. రెండు అర్థాలు చెప్పుకున్నాం కదా. వ్యవహారం ఏమైపోయింది? ఏమొస్తుంది అక్కడ? చెప్పండి. విశేష రూపము వీటికి స్తుతి అర్థములో ఉందండి. విశేషము లేకుండా చెప్పండి ఏమవుతుంది? పనతి వస్తుంది. అంతే. పనతి పణతి అంతే. షప్పుని కలుపుకోవడమే కదా. ధాతువు ఏముందో ధాతువు తీసుకొని కలపండి అంతే.
పణతి. ఇది ఇది ఏమర్థం? ఇది వ్యవహారార్థము. ఓకే, వ్యవహరించడంలో ఇది వస్తుంది. వ్యవహరిస్తున్నాడు, అతను పెద్దల ముందు సభ్యతగా వ్యవహరిస్తున్నాడు. ఓకే, సో అలా ఉమ్. స్తుతిస్తున్నాడు. భగవంతుని ధ్యానం, భగవంతుణ్ణి ఉదయకాలము సాయంకాలలో స్తుతిస్తున్నాడు, స్తుతిస్తున్నది. అప్పుడు ఏం చెప్తాము? పనాయతి, పణాయతి అలా చెప్తాము. పణతి అంటే స్తుతి రాదు, అక్కడ ఏమొస్తుంది? వ్యవహారము వస్తుంది. వ్యవహారం వస్తుంది. ఈ స్తుతి అర్థములో ఎవరు వస్తారు? ఈ విశేష ధాతువు వస్తుంది. ఓకే, 5వది రాసుకోండి. ఇప్పుడు ఎందుకంటే అక్కడ లో నకారం ఇత్తైంది కాబట్టి మీరు దీర్ఘం పెట్టారా? ఏదండి? ఓ, అది వేరే ధాతువు, ఆయ ప్రత్యయం. అది ఆయ ప్రత్యయంతో వచ్చింది. అది షెన్ను కాదు, ఓహో. అక్కడ స్ను ఓకే కాదు. ఓకే. ఆ, ఓ ఆ, మనకి సూత్రాలు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు జస్ట్ ధాతువులు, వాటి అర్థాలు 49 ధాతువులు ఒక దగ్గర రాయిస్తున్నాను అంతే. ఓకే ఉం? ఓకే ఆ, ఓకే. సో ఇప్పుడు గుహ ధాతువు. గుహ ఏంటి? గుహ. గుహ సంవరణే. సంవరణే అంటే దాచిపెట్టడం. దాచిపెట్టడం. ఓకేనా? ఉమ్. గుహ సంవరణే. ఇక్కడ మీకు ఇక్కడ ఒక జస్ట్ ఇలా గీత ఉంటుంది కదా, గీతకి ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ లో మీరు సూత్రం రాసుకుంటారు. ఓకే. సంవరణేనమ్మా సంపరణేనా? ఓ, వా రావాలి, సారీ. సంవరణే, వా. దాచిపెట్టడం. సో దీనికి ఏం కావాలన్నారు? ఉకారానికి ఊ వస్తుంది. ఊదుపధాయాహ గోహ. ఊ అంటే ఏంటి? ఊకారం వస్తుంది అంతే. దీర్ఘమని చెప్పొద్దు, ఏం చెప్పొద్దు. ఊదుపదాయాహ అంటే ఊత్. ఊత్ ఉపధాయాహ. ఇక్కడ ఏమైంది? తకారం ఒకటి. ఒకటి ఉంటే ఏం చేస్తాము? అపరకరణం కదా అది. 3. ఒకటి ఉంటే 3. అవునండి, తపరకరణమే. సో ఊద్. ఊద్ అవును. ఊ. ఊదు. ఊదుపధాయాహ గోహ అనే సూత్రం. ఇప్పుడు సూత్రాలు వద్దు, జస్ట్ మీరు అది రాసుకోండి, శబ్దాలు రాసుకోండి, దాని అర్థాలు రాసుకోండి, ఆ రూపం ఏమైతుందో రాసుకోండి అంతే. గూహతి రూపం. గూహతి. ఓకే. విభూతి అంటే సంవరణే అంటున్నారు. అంటే సమ్యక వరణే ఇది సంవరణేవా? దాచిపెట్టడం. దాచిపెట్టడం. వరణే అంటే ఏంటిది? గుహ్- ఇవ్వడం. గుహ్యంగా అంటారు చూడండి. అవును ఉమ్. అవును అవును. గు గూహతి. అంటే గోప్యం, గోప్యం, గోప్యత ఉమ్. వస్తుంది. గూహతి అని చెప్పుకున్నాంగా. గోహతి, ఓకే. గోహతి. ఓకే. గూహతి అంటే దాచిపెట్టడం, దాచిపెట్టడం అనే అర్థం. తర్వాత రతి. 6వ ధాతువు ఏంటి? రతి. రీతి. ఉమ్. ఇదేం ధాతువు? ఎలాంటి ధాతువు ఇది? ఇది అంటే ఉమ్. ఇరిత్ రుఫారంత ధాతు. ఉమ్? ఇరిత్ ధాతు. కాదు. ఇరిత్ కాదు, ఇరిత్ ఇత్ అవలేదే. ఇది ఇకారం రూతో ఇస్తే స్టార్ట్ అవుతుంది. అంటే సౌత్ర ధాతువు. సౌత్ర సూత్రంలో ధాతువు. చెప్పినటువంటి సౌత్ర ధాతువు ఇది. రాసుకోండి. రతి. జుగుప్స అనే అర్థం ఇస్తుంది ఇది. ఏమిస్తుంది అర్థము? గుప్స. ఉమ్. రుతి జిగుప్సవా? జుగుప్సాయాం కృపాయాంచ. రతి జుగుప్సాయాం జుగుప్సాయాం కృపాయాంచ. ఏంటి వ్యత్యాసం? అంటే విరుద్ధంగా ఉన్న అర్థాలు. ఒకటి అవునండి, జుగుప్స, ఒకటి అవును, కృప. అవును, రెండు విరుద్ధంగా ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఇది ఏ అర్థములో ఇస్తుంది? రెండు అర్థాలకి ప్రతీయతే. అది రూపం. రితీయతే అనేది రూపం. ఓహో. ఇది కొంచెం డేంజర్. యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి దీన్ని. అవునండి. రెండింటికి అదేనండి. ఉమ్. రాసుకున్నారా? ఉమ్. సో ఇప్పుడు దీనికి ఈ అంగ్ ప్రత్యయం అనమాట.
ఏం ప్రత్యయం ఇది? యంగ్. ఈ యంగ్. ఈ యంగ్ ప్రత్యయం కాబట్టి ఇంగకారం ఎత్తు కాబట్టి రితీయతే ఆత్మనేపది రూపం వచ్చింది. ఓకేనా? అవును అవును. ఈ యంగ్, ఈకి దీర్ఘం. ఈ యంగ్. ఈ యంగ్ అనేది సనాది ప్రత్యయాలు మీరు 12 రాసుకున్నారు కదా లాస్ట్ వీక్లో, అందులో ఉన్నటువంటి ఒక ప్రత్యయం అది ఈ యంగ్ అనేది. ఓకేనా? ఇప్పుడు ఎన్ని అయినాయండి ధాతువులు? 6. 6. ఏడవది ఏడవది రాసుకోండి. అది గుపు రక్షణే. ఓకే, కమూనింగ్ రాసుకోండి. ఇది కము కాంతౌ. కము కాంతౌ. కము కాంతౌ అంటే ఇష్టపడటం. కాంతవ్ అంటే ఇక్కడ ఏంటండి? ఇష్టం అర్థంలో. మనం కాంతి అంటే ప్రకాశం అనుకుంటాము, కానీ ఇక్కడ ఇష్టపడడం. కము కామయతే. సో అలాగ ఇది సనాది ప్రత్యయం అండి. నింగ్ వస్తుంది. ఇవి సనాది ప్రత్యయాలు. ఓకే, సో కామయతే రాసుకోండి. కామయతే. ఇది రూపం. కామయతే అంటే ఇష్టపడుతున్నాడు. ఏం ప్రత్యయం వచ్చింది ఇందులో? నింగ్. నింగ్ వచ్చింది కాబట్టి ఇంగకారం ఎత్తు ద్వారా మనకి ఏమొచ్చింది ఇక్కడ? ఆత్మనేపది. అర్థమవుతున్నాయి కదా? అర్థమైంది. ఓకే, సో కామయతే. మరి కమ్ ధాతువుకి కమ్ అన్నాము. ఇక్కడ నింగ్, గకారమిత్తు, నకారమిత్తు, అవునా? ఈ మిగిలింది, అవునా? నింగ్లో ఈ మిగిలింది అంటే ఏంటి? ఇక్కడ నకారమిత్తు నిత్ అయితే ఏమైతుంది? అత. ఉపదాయ. సో అప్పుడు కామ్ అయింది. అర్థమైందా? తర్వాత ఇంకో సూత్రం చేత కూడా మనకి కమ్ అనే ధాతువుకి అలా వస్తుంది. ఇప్పుడు 8వదా? అవును. 8 రాసుకోండి. గుపు రక్షణే. సో ఇప్పటి వరకు రాసుకున్న ఏవైతే ఉన్నాయో పై వరకు, పైన నుంచి ఓకే ఇది రాసేసుకోండి, ఇంతే రాసుకోండి. గుపు రక్షణే. ఈ పైనుంచి ఆర్ధధాతుకాల కూడా ఈ రూపం వస్తుందన్నమాట. ఏది? 7 మీరు ఏవైతే రాసుకున్నారో వాటిల్లో ఈ గుప్పు, ధూప, పణ, పన ఇవి, తర్వాత గుహ కాదు, రితి, తర్వాత కము, నింగ్. ఓకే, ఆ పైనవి 4, ఈ 6 ధాతువులు. 6 ధాతువులు ఆర్ధధాతుకంలో కూడా ఇలా వస్తాయి. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? సార్వధాతుకంలోనే ఇవి ప్రత్యయాలు, వికరణ ప్రత్యయాలు వస్తాయని చెప్పుకున్నాం కదా. ఈ ఆర్ధధాతుకంలో వికల్పంగా వస్తుంది అనమాట. ఓకేనా? ఈ 8 వరకు అండి. 8 వరకు అంటే ఇవి ఫస్ట్లో 4 చెప్పుకున్నాం. ఏవేవి? ఫస్ట్ 4. తర్వాత 4 తర్వాత ఇంకో 5వది ఉంది కదా, 5వది వదిలేయండి. 6, 7. ఈ 4 ధాతులు పైనవి 4. ఈ ఫస్ట్ ఓకే, ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అంతవరకు. తర్వాత 6th, 7th. ఓకే, ఎన్ని ధాతువులు అయినాయి? 5, 6 ధాతువులు. ఈ 6 ధాతువులు వికల్పంగా వస్తాయి. ఎక్కడ? ఆర్ధధాతుకంలో. ఓకేనా? అంటే ఆర్ధధాతుకంలో 2 రూపాలు కనిపిస్తాయి మనకు. ఓకే, పైన 4 ఏమో ఆయా ప్రత్యయము. తర్వాత ఈ 6వదేమో ఏం చెప్పుకున్నాము? ఈ యంగ్ ప్రత్యయము కదా. తర్వాత 7వదేమో నింగ్ ప్రత్యయం. ఈ ప్రత్యయాలతో ఈ ఆరవది ఏంటంటే? ఆరవది ఈ యంగ్. ఈ యంగ్, 7వది నింగ్. ఈ 3 కూడా 5వది ఏం చేసినారు? 5 వదిలేయండి, అది ఓకే. చెప్పలేదు. ఓకే, సో ఈ 3 ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 ప్రత్యయాలు ఆర్ధధాతుకంలో వికల్పంగా వస్తాయి అని చెప్పారు. ఓకే, తర్వాత 8వ ధాతువు రాసుకోండి. గుపు రక్షణే. గుపు రక్షణే పైన రాసుకున్నాము. గుప్పు ఏం రాసుకున్నాము?
గుపు రక్షణే రక్షించడం రాసుకున్నాం. ఇక్కడ కూడా గుపు రక్షణే, ధూప సంతాపే, ఇవన్నీ అంటే ఇందాక రక్షించడం అర్థమేనండి ఇక్కడ కూడా. యాక్చువల్గా అది రాదేకండి, ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను కదా, రక్షించడం అర్థమే. ఇదే చెప్తున్నాను, ఇది ఆర్ధధాతుకంలో. ఉమ్, 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 ఆర్ధధాతుకంలో ఈ ప్రత్యయాలు వికల్పంగా వస్తాయని రాసుకున్నారు కదా, అంతే. ఉమ్. తర్వాత నెక్స్ట్ రాసేసుకోండి, నేను మీకు ఆల్రెడీ షార్ట్ కట్గా చెప్పేశాను కాబట్టి. ఇది రాయండి. ఏం రాస్తారు? మాన పూజాయాం. 9వది. 9వదా? ఇప్పుడు అది రాసుకున్నారు కదా, ఆల్రెడీ రాపిచ్చేసాను, అందుకే తీసేసాను. ఇప్పుడు 8వది రాయండి కంటిన్యూస్గా. ఏం రాస్తారంటే గుప్ప గోపనే రాయండి. గుప్ప గోపనే. గోపనే. తర్వాత నిందాయాంచ. నిందాయాంచ. ఇక్కడ చూడండి ఎలా పలుకుతున్నాను, నిందాయాంచ చెప్పొద్దు, ఏమనాలి? యాంచ. ఇక్కడ ఏమొస్తుంది? చా ఉంది కాబట్టి దానిని ఎలా పలకాలి? పంచమాక్షరం పలకాలి. ఉంది అది నిందాయాంచ. వర్గీయ లెటర్ కాదు మ్మ్. కాబట్టి. మ్మ్. రాసుకోవచ్చు కదండి. ఇది పదం అది కలిపి అది దీంట్లో గై ఏమంటారు కలిపి రాస్తారా? కలిపి రాసి పంచమాక్షరం ఉండదు. కలిపేసి రాసేయచ్చు కదా. రాయొచ్చు, కానీ అది విడిగా రాశారు అది పదం. కాదండి, ఆ అనుస్వారానికి ఆ పంచమాత్రం పలకాలని కానీ రాయాలని లేదు. రాయాలని కాదు, అది పలికే విధానంలో అలా అన్నమాట. ఇంకా మనకి సౌలభ్యం గుర్తుండాలి అని అనుకుంటే అలా రాసుకోవచ్చు, కాకపోతే అది రాయొద్దు అలాగా. అది ప్రాక్టీస్ కోసం కొంచెం, అంటే ఇలా రాసుకొని బ్రాకెట్లో మీరు అలా రాసుకోండి, ఇలా చదవాలి అనే విషయాన్ని గుర్తు చేసుకోవడం కోసము. అలా చేయొచ్చు. అది అలవాటైపోద్ది కవిత. నాట్ మ్మ్. నెసెసరీలీ వన్స్ ఇన్ ప్రాక్టీస్ పీపుల్ గెట్ త్రూ ఇట్. అంతే. సో ఇది ఆత్మనేపదిలో అన్నమాట, నిందాయాంచు ఆత్మనేపది. తర్వాత నిందించే అర్థములో, తర్వాత ఏంటి? నిందించే అర్థంలో నిందారూపం. ఇప్పుడు గోప అంటే ఏంటిది? గోపని అంటే ఏంటిది? గుప్తంగా ఉంచడం, ఆ అర్థంలో కాదు. ఏం చెప్పుకున్నాము? నిందా అర్థములో ఏమొస్తుంది? సన్ ప్రత్యయం, అంటే నిందా. ఇది రాసుకోండి, గోపని అంటే ఏంటిది? గుప్తంగా ఉంచడం, గుప్తంగా ఉంచడం. తర్వాత నిందించడం, దీని అర్థాలు నిందించడం. ఓకేనా? రాసుకున్నారా? ఇప్పుడు గోపాయాం అన్నప్పుడు వేరే అర్థం చెప్పాం కవిత. గోపాయాం అన్నప్పుడు ఏనా? అది కాదు, ఇది గోపనే. దీంట్లో సన్ ప్రత్యయం వస్తుందండి కవిత గారు. గుప్పు రక్షణే పైన వేరే చెప్పుకున్నాము, గుప్పు రక్షణే. ఇక్కడేమో ఇప్పుడు గోపనే నిందాయాంచ, అంటే గోపనే అంటే గుప్తంగా ఉంచడం, నిందాయాం అంటే నిందించడం. వీటికి రూపం రాసుకోండి. గోపాయతి. ఒక నిమిషం ఆగండి, గోపాయతి కాదు, ఏం రాస్తారు? జుగుప్సతే. నిందించడం అన్నాను కదా, జుగుప్సతే రాయండి. జుగుప్సతే. ఇప్పుడు ఏ ప్రత్యయం వచ్చిందండి ఇందులో? ఇక్కడ ఏమైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, జుగు అంటే ఇక్కడ ఏమైంది? జుగుప్. ఓకే, మనకి ఏం ధాతువు? గుప్ప అన్నాం. గుప్ప అన్నాం కాబట్టి గుప్ అనే ధాతువు. అవునా? గుప్ అనే ధాతువు మీకు అర్థమైంది, గుప్పు వరకే అర్థమైంది. సో ఇప్పుడు గుప్పు ఉంది, ఆ గుప్పుకి ఏమైంది? ఇక్కడ జుగు అన్నాను. జుగు అంటే అది ఏమైంది అసలు? గకారానికి గకారానికి అది ముందే జూ వచ్చింది, అంటే ద్విత్వమయ్యి ఓకే, ఒక్క నిమిషం, చాలు ద్విత్వం అయింది కదా, ఉత్తమం. ఈ ద్విత్వం కావడానికి ఎలా ఉంటే ఎలాంటి ప్రత్యయాలు ఇక్కడ ఉండొచ్చు? సన్ ప్రత్యయాలు. 5 ప్రత్యయాలు చెప్పుకున్నాం ద్విత్వానికి. ద్విత్వం సన్ను, చేయాలి. లిట్టు, మ్మ్. ఇంకా సయచ, చంగు, చంగు, సయచ, జులి. జులి,
తయచ జూలి అవునా ఉమ్. అంటే సన్ యంగ్ చంగ్ గు చంగు జుహోత్యాదిగనం జుహోత్యాది లిట్ లిట్ ఇట్ ఓకే సో ఇప్పుడు మనకి ఏముంది ఈ ఐదింటిలో ఈ ఈ చివరిది ఏంటో మీకు తెలుసు ఏముంటుంది అది తింగ్ ప్రత్యయం తింగ్ ప్రత్యయం ఉమ్. పదం కావాలంటే ఏముండాలండి సుప్తింగంతం పదం అంతం పదం ఇది మరి ధాతువా లేకపోతే ప్రాతిపదికమా ధాతువు అని చెప్పుకున్నాము సో ధాతువు కాబట్టి ఇది ఏముండాలి తింగ్ ప్రత్యయం అయిపోయింది ఇంకా మధ్యలో మిగిలింది ఒకటే కదా ఇది ఎలాంటి ప్రత్యయము ఇప్పుడు ఈడున్న ద్విత్వాలకి సంబంధించింది అది సన్ సన్ అంతే ప్రత్యయం. అయితే అర్థమైందా అదండి ఆ, ఇప్పుడు గుప్ అనే ధాతువు ఏంటిది భాదిగన ధాతువు కానీ ఈ సూత్రం ప్రకారము ఏమైంది సన్ ప్రత్యయం వచ్చింది సన్ ప్రత్యయం వచ్చింది అంటే ఏంటిది దీనికి సన్ ప్రత్యయంతో రూపం మాత్రమే ద్విత్వం. ఉంటుంది సన్ ప్రత్యయంతో రూపం మాత్రమే ఉంటుంది అర్థమైందా అవునండి ఓకే. అది ఎందువల్ల ఈ సూత్రం తయారు చేయడం వల్ల ఓకే ఓకే యా జుగుప్సత్ ఏం రావాలి ఇక్కడ మనకి ప్రత్యయం ఆత్మ అనే పదం చెప్పాను కదా నిందించే అర్థంలో రావాలి సో ఇప్పుడు జుగుప్సతే ఏమైంది అది జుగుప్సతే. మీకు తెలుస్తుంది కదా మనకి ధాతువు ఎక్కడుంది తింగ్ ప్రత్యయం ఎక్కడుంది ఫస్ట్ దాన్ని గమనించుకోండి తింగ్ ప్రత్యయం అయిపోయింది దాన్ని బ్రాకెట్ పెట్టేసుకోండి డబ్బా బాక్స్ పెట్టేసుకోండి ఏదో ఒకటి సో తర్వాత ఇక్కడ ఈ జా వచ్చింది జా అంటే ఏంటండి అది ఏ వర్గం అది చవర్గం. చవర్గము సో చవర్గము మారింది అవునా ఇక్కడ ఏముంది గు ఉంది కవర్గం నుంచి చవర్గం అంటే అయింది కవర్గం కు అనేది చూ అయింది కుహోష్ చూ అభ్యాసములో మార్చుకుంటాము అని చెప్పుకున్నామా అవును సో అభ్యాసం వచ్చింది ఇక్కడ అభ్యాసం వచ్చింది అంటే ద్విత్వం అయ్యింది ద్విత్వం అయ్యింది అంటే ఒక ప్రత్యయం పక్కనుంది 5 ప్రత్యయాలలో ఏదో ఒక ప్రత్యయం పక్కనుంది పక్కన అదేం ఉంది. ప్రత్యయం అన్న సన్ సన్. సన్ ఉందంటే ఇప్పుడు ఈ సన్ ద్వారా గుప్ అనే ధాతువు భాదిగన ధాతువు ఔత్సర్గిక రూపంలో షప్పు రావాలి కాబట్టి అది కాకుండా ఎవరొచ్చారు అన్న వచ్చింది సన్ వచ్చింది అర్థమైందా సన్ ప్రత్యయ విధీయతే వికల్పం కాదు ఇది విధీయతే అంతే సన్ ప్రత్యయ ఏవ విధీయతే ఓకే అదండి ఓకే ఉత్తమం సో మీకు మంచిగా అర్థమవుతుంది అది ఓకే నెక్స్ట్ తిజ నిషానే ఇప్పుడు ఎన్నో ధాతు 9వదా 9వది. రాసుకోండి తిజ తేజ నిషానే క్షమాయాంచ ఇందాక మనకు రెండవ ధాతువుకి రెండవ అర్థానికి వచ్చింది కదా సో ఇప్పుడు కూడా అంతే నిషానే ఇంకోటి ఏంటిది మంచి క్షమాయాంచ కదా ఉత్తమం సో ఇప్పుడు దేనికి వికల్పంగా వస్తుందో వికల్పం కాదు ఏ రూపం వస్తుంది ఇప్పుడు చెప్పండి ఏ రూపంతో రెండవ రూపం కదా క్షమాయాంచ క్షమ అనే అర్థంలో ఓకే ఎవరు వస్తారు సన్ ప్రత్యయం వస్తుంది సో ఇప్పుడు దీన్ని ఏమని చెప్తారు చెప్పండి తీ ఉంది ఇక్కడ సన్ ఉంది సన్లో సా మిగిలింది ఓకే ఇది ఆత్మనేపది ధాతువు తే వచ్చింది సా తే వచ్చింది సో ఇప్పుడు తి అనేది ధాతువు తిజ్ అవునా తిజ్ 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 రాస్తామా అంతే రాస్తాం అర్థమవుతుందా అర్థమవుతుంది సో తిజ్ తిజ్ అదేమైన తర్వాత అదే తిగ్గు తిగ్గు అవుతుంది తిజ్జులో తీ తీసుకుంటాము అవును అవునా అవును తర్వాత తిగ్గు ఇంకా అవుతుంది ఇక్కడ జా అనేది ఏం కావాలి కవర్గంలో కవర్గంలో రావాలి. గకారం కావాలండి కవర్గం. ఇది కవర్గము ఛ ఛ జ ఝ కదా సో ఇక్కడ కవర్గం కావాలని ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు ఇక్కడ ఓకే ఖరీచ చెప్పింది ఇది ఏంటి కుహోష్చు దేనికి వస్తుంది అభ్యాసానికి అని చెప్పుకున్నాం కదా అభ్యాసం కాదు అభ్యాసం కాదు మరి అది సో అప్పుడు ఎవరు తీసుకొస్తాం మనము ఇక్కడ ఎవరున్నారు ఖర్రు ఉంది ఎవరున్నారు ఖర్రు ఉంది సో ఖరీచ ఖరీచ ద్వారా ఏమొస్తుంది ఎవరు కావాలి ఖరీచ ద్వారా పరిచయ ద్వారా అంటే చెర్ర చర్వర్ణం రావాలి చెర్వర్ణం రావాలి సో చెర్ర అంటే ఏంటి ప్రథమంది రావాలి అవును అవునా సో ఇక్కడ 3 ఉంది
థర్డ్ వన్ ఒకటి కావాలి. ఒకటి ఒకటి కావాలి కావాలి. అంటే తిగ్. ఇక్సతే. అర్థమైందా? తిగ్ అయింది అది. తిగ్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకా ఏముంది అది 3గానే ఉంది. ఒకటి అంటే ఇది కాదు కదా, చా రావాలి. గ్ కాదు, చా. ఏం కావాలి? తిచ్. అవునా? ఖరీచ ద్వారా ఏమైంది? అది తిచ్ అయింది. అర్థమైందా? లేదా ఖరీచా కాకుండా మనం ఏం చూసుకుంటాము, దీన్ని జల్లుగా చూసుకున్నాం అనుకోండి, జలాం జష్ జష్ అని చూసుకున్నాం అనుకోండి, ఈ జష్ కూడా కావచ్చు. ఇది జష్ అవుతుందా? కాదు. అవుతుందా? అవ్వదండి. కాదు కాదు. సో తర్వాత అందుకే అది అట్లాగే ఉంటుంది. ఓకే. తర్వాత ఇప్పుడు ఏముంది? చవర్గం ఉంది. చుహో. కుహు. చుహోష్, అది చుహో ఏమన్నాం? కుహోష్ చుహు అన్నాం. ఏమన్నాము? కుహోష్ చుహు. కుహోష్ చుహు ఏంటి? దానికి వచ్చేసింది అది. ఇది చోహో కుహు, ఇది చవర్గం కదా. సో చోహో కుహు అంటే చవర్గం అంతా కూడా కవర్గంగా మారుతుంది. ఓకే. దీనికి అభ్యాసమా అదా ఇదా ఏం చెప్పలేదు. ఓకే. సో చోహో కుహు అర్థమైందా అండి? అంటే అర్థమైంది. చవర్గం అంతా కూడా కవర్గంగా మారుతుంది ఆ సూత్రం ప్రకారం. అప్పుడు ఏమైనా తిక్. తిక్ సా. ఈ సా ఏమైపోతుంది? కా ఉంటే క్ష అవుతుంది. షా అవుతుంది. షా. ఆదేశ ప్రత్యయో. ఆదేశ అప్పుడు ప్రత్యయోహో. ఇప్పుడు చెప్పండి. క్ష కు షా రెండు కలిపి క్ష. ఇప్పుడు క్ష అవుతుంది. ఇప్పుడు మొత్తం చెప్పండి. తితిక్షతే అది రూపం. ఓకే. మీకు సూత్రం అంతా ఏం అవసరం లేదు, జస్ట్ విన్నారు ఇప్పుడు అంతే. ఏం రాస్తారు ఇక్కడ? తిజ్జి నిషానే క్షమాయాంచ రాసుకొని, నిషానే అంటే ఏంటి రాసుకోండి. నిషానే అంటే ఏంటి అర్థము? ఏం చెప్తారు? నిషా అంటే రాత్రి అంటారు కదండి. నిషానే కూడా అంటే అంటారు. తీక్షణం చేయడం రాసుకోండి. తీక్షణం చేయడం. క్షమ అంటే క్షమించడం. ఓకే. ఏం రాస్తారు ఇక్కడ? నిషానే. క్షణం నిషా నిషాన్ అంటే ఏంటి? నువ్వు నిషాన్తో మంచిగా చెయ్యు. అది అక్కడ డాట్ ఉంటుంది కదా, డాట్ పైన కరెక్ట్గా నువ్వు అక్కడే బాణాన్ని వదలాలి. అంటే ఏంటి? గురి. ఓహో, గురి గురి అంటారు. నిషా అంటే ఏంటి? గురి పెట్టడం, తీక్షణంగా చూడడం, తీక్షణంగా ఫోకస్. ఫోకస్డ్గా. కరెక్ట్. తీక్షణం చేయడం, క్షమించడం. క్షమించడం. తీక్షణం చేయడం, క్షమించడం అని రాసుకొని ఏం రాస్తారు? తితిక్షతే అంటే ఏంటి? క్షమించే అర్థములో ఎవరొచ్చారు? ఎవరొచ్చారండి? సన్ ప్రత్యయం వచ్చిందండి. క్షమించడం. ఈ క్షమించడం అర్థం వచ్చినప్పుడు ఏంటి? తితిక్షతే అనే రూపమే ఉంటుంది. తక్షతి అని ఉండదు ఇంకా. అర్థమైందా? తక్షతి వచ్చిందంటే ఏమర్థము? తీక్షణం చేయడం. తిక్షతి అంటే. ఓకే. అర్థమైందా అండి? అర్థమైందండి. అక్షరం తిక్షతి కూడా రాదు, తిజతి వస్తుంది. ఏమొస్తుంది? తిజ్జు తిజ. షప్పులో ఆ ఉంటుంది, తి ఉంటుంది. ఇది ఆత్మనేపది అని చెప్పినాం కాబట్టి తే ఉంటుంది కదా, తిజతే వస్తుంది. తిజతే అంటే ఏంటి? తీక్షణం చేయడం. తీక్షణం చేయడం. తర్వాత తితిక్షతే అంటే క్షమించడం. క్షమించడం. సన్ ప్రత్యయం వచ్చింది అంటే డిఫరెంట్గా వచ్చిన ప్రత్యయం ఏంటిది? అది సన్. అర్థమైందా? సన్. 10వది రాసుకోండి. మనకి ఇంకొక 5 నిమిషాలు ఉంది. రేపు ఒక్కరోజు కంప్లీట్ చేసేసుకొని ఈ భాదిగణాన్ని కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? సో 10వది రాసేసుకోండి. కిత నివాసే రోగాయాపనే. కిత నివాసే. నివాసే అంటే నివసించడము కదా. రోగాపనయనే అపనయనం అంటే ఏంటండి? తీసేయడం, రోగాన్ని తొలగించడం అన్నమాట.
నివాసే అంటే నివసించడము, రోగాన్ని తొలగించడం, అంటే రోగాన్ని నయం చేసుకోవడం అన్నమాట. అపనయనం, నయనం అంటే తీసుకురావడం, అపనయనం అంటే దూరం చేయడం. తీసి రోగాన్ని నయతి, నయతి అంటే ఏంటిది? తీసుకెళ్ళడమే కదా, అది కూడా తీసుకెళ్ళడమే. రోగాపనయనే అంటే కూడా అంతే, అపనయనే అంటే కూడా తీసుకెళ్ళడమే, రెండే అర్థాలు. అది అప వచ్చినా కూడా అంతే అన్నమాట. రోగాన్ని తీసేయడం అని రాయొచ్చా? ఇక్కడ తీసేయడం ఏం రాయాలి? వదిలించుకోవడం. రోగాన్ని తొలగించుకోవడం. ఓకే. సో అయితే ఇక్కడ చూడండి ఏమైంది, నయతి అన్నప్పుడు తీసుకెళ్ళడం, ఉమ్, అపనయతి అంటే కూడా తీసుకెళ్ళడం. తీసుకెళ్ళడమే. ఓకే. సో అప్పుడు ఏమైంది అది ఇక్కడ అంటే ఉపసర్గకి ఏమేం చెప్పుకున్నాం, 3 అర్థాలు ఇస్తుంది అని చెప్పుకున్నాం. చెప్పుకున్నామా? ఉపసర్గ 3 చెప్పుకున్నాం. అర్థాలని ఇస్తుందని. ఏమవి? ఉపసర్గ ఒకటేమో విపరీత అర్థము, ఒకటేమో ఉన్నది ఉన్నట్టే సమానార్థం, సమానం. ఏ మార్పు లేకుండా. ఇంకొకటేమో పెంచడం. విశేషంగా చేయడం, అవునా? విశేషం. ఇదే పెంచడం. విశేషంగా చేయడం. ఒకటేమో ఆపోజిట్ మీనింగ్ ఇస్తుంది, ఇంకొకటేమో ఉన్నది ఉన్నట్టుగానే ఇస్తుంది, ఇంకోటేమో విశేషంగా చెప్తుంది దాన్ని. ఈ 3 అర్థాలు ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఏమర్థం వచ్చిందండి? నయతి, అపనయతి. ఏమైంది? రెండు ఒకే అంటే అర్థం. అది ఒకటేమో ఉన్నది ఉన్నట్టు అర్థము, అంతే. ఒకటేమో ఆపోజిట్ వచ్చింది. ఎక్కడొచ్చింది అపనయతి? తీసివేయడం ఒకటి. నయతి అంటే ఏంటి? తీసుకొని వెళ్ళడం, అదే కదా నయతి అంటే తీసుకెళ్ళడం. అది కూడా రెండు సేమ్ తీసుకెళ్ళడం. ఒకటి. ఉపసర్గ వచ్చినా కూడా అర్థాలు మారవు అని చెప్పుకున్నాం. అదే ఇక్కడ ఉదాహరణ. ఓకే, నయతి అపనయతి అనేది అర్థమైందండి? సో ఇప్పుడు రాసుకోండి. చికిత్సతి, ఇది ఏం ధాతువు? కిత అనేది పరస్మైపది ధాతువు, భ్వాదిగణము పరస్మైపది ధాతువు, అందుకని చికిత్సతి వచ్చింది. ఏమొచ్చింది? చికిత్సతి. ఏ ప్రత్యయం వచ్చింది ఇక్కడ? సన్ ప్రత్యయం. కిత్, కిత్ ధాతువు, అవునా? కిత్ ధాతువుకి అభ్యాసంలో ఏమైంది? ద్విత్వం. అభ్యాసంలో ఏమైందండి? ద్విత్వం అయిన తర్వాతనే చెప్తాను. అభ్యాసంలో ద్విత్వం కాదు. కిత్ ధాతువుకి మేడం లెస్ దాన్ 2 minutes 2 minutes 2 minutes ఉంది. ఏమైంది? అది చవర్గంగా మారింది. కవర్గం చవర్గంగా మారుతుందని చెప్పుకున్నామా? ఓహోశ్చు. సో అదండి, అర్థమైందా? ఈ చికిత్సతి అనే అర్థములో అంటే రోగాపనయనే, రోగాపనయనే అనే అర్థంలో ఎవరు వస్తారు? సన్ ప్రత్యయం వస్తుంది. ఓకే. కిత నివాసే రోగాపనయనే చికిత్సతి. చికిత్సతి ఎక్కడొచ్చిందండి? నివాసే అర్థంలోనా లేకపోతే రోగాపనయనమా? రోగాపనయనంలో వస్తుంది. అంటే కిత్ అనే ధాతువుకి 2 అర్థాలు ఉన్నాయి. ఓకే. కితతి, కితతి అంటే ఏంటి? కిత్, కిత్, కిత్ ఏమవుతుంది? కిత్ షప్ ఆ ఉంది. సో అప్పుడు కేతతి ఏమవుతుంది? అది కేతతి. కేతతి. కేతతి అంటే ఏంటి? నివాసం. కేతం, కేతం అంటే ఏంటిది? ఇల్లు కదా. సో నివసించడానికి ఉండేటువంటి ప్లేస్ అది. కేతతి, అతను నివసిస్తున్నాడు. ఓకే. చికిత్సతి అంటే రోగాపనయనే, రోగాన్ని తొలగించుకుంటున్నాడు. ఓకే. చికిత్సతి. ఓకే, అదండి. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అండి అందరికి. ధన్యవాదాలు. తృతీయ విభక్తి పేపర్లు పంపించండి. తృతీయ విభక్తి పేపర్లు పంపించండి. తృతీయ